భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కంఠలం అడవి. ఇక్కడ ఒకే ఒక్క కుటుంబం జీవిస్తోంది. ఈ కొండ మీద నుంచి దాదాపు 3 కిలోమీటర్ల వరకు అడవి తప్ప మరో మనిషి కనిపించరు. కాని గురగుంట్ల రెడ్డయ్య తన భార్య కుమారుడితో కలిసి 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. రెడ్డయ్య కుటుంబం ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తూ అడవిలో దొరికినవి తింటూ జీవిస్తోంది. ఏం పండిస్తారు? జొన్నలు, గంటలు, సోళ్ళు, కంది, ఇంకింతే. అవి ఎవరికైనా ఇస్తారా? మీకోసం ఇయ్యము, మేము తింటాం. సంవత్సరం గడిస్తే చాలు. అడవిలోని ఓ చిన్న సలయేటి నుంచి వీళ్లు నీళ్లు తెచ్చుకుంటారు. అడవిలో దొరికే కర్రలతో వంట చేసుకుంటారు. వీరిలో లక్ష్మి ఒక్కరికే రేషన్ కార్డుంది. ఓపికున్నప్పుడు 8 కిలోమీటర్ల దూరంలోని గోగులపూడికి అడవిలో కాలినడకన వెళ్లి బియ్యం, సరుకులు తెచ్చుకుంటామని లక్ష్మి చెప్పారు. నేను వెళ్తానుగా, నడుచుకుంటూ వెళ్తాను. కొండ దిగి కర్ర పట్టుకుంటాను. అలాగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి మళ్ళీ అట్టా వస్తా. ఎంతసేపు పడుతుంది వెళ్ళి రావడానికి? అబ్బా చాలా పడుతుంది. రెడ్డయ్య కుటుంబం ఉంటున్న చోట కరెంటు లేదు, సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. అడవిలో ఉంటున్నా జంతువుల నుంచి తమకెప్పుడూ ఎలాంటి ఇబ్బంది రాలేదని వీళ్ళు చెబుతున్నారు. కరెంట్ లేదు, ఏం లేదు. ఇంకా అలాగనే అది మంట వేసుకొని ఉంటాం. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఐటీడీఏ అధికారులు 25 ఏళ్ల క్రితం కొండ కింద దిగువన కొత్తకన్నాయిగూడెం ప్రాంతంలో వీళ్ళకి పునరావాస కాలనీ నిర్మించారు. ఎలాగోలా అన్ని కుటుంబాలను కిందకి రప్పించగలిగారు. కానీ గురగుంట్ల రెడ్డయ్య కుటుంబం మాత్రం కిందకి దిగడానికి నిరాకరించింది. అధికారులు ఎవరు వస్తారా ఇక్కడికి? ఎవరన్నా ఎప్పుడో ఒకప్పుడు వస్తారు కానీ రాదు. ఏమంటారు వచ్చి? కిందకి దిగాక ఇందెందుకున్నావు అంటే నేను కిందకి దిగాను, ఇక్కడనే ఉంటాను, చచ్చిపోయిన దాకా అంటే ఆయన ఉంటాడు.